నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సామకోటి ఆదినారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా శ్రమిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త కమిటీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కార్మికుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక వర్గం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు పేర్కొన్నారు. వారి కృషి సమాజానికి ఆదర్శమని కొనియాడారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని, వారి అభ్యున్నతికి మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మేడే వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మిక సోదర సోదరులందరూ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 140 సంవత్సరాల క్రితం కార్మిక హక్కుల కోసం ఎంతోమంది బలిదానాలతో మొదలైంది కార్మిక దినోత్సవం వేడుకలు అనేవి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో 1923 నుంచి కూడా కార్మిక దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. కార్మికుడు పెట్టుబడిదారుల వ్యవస్థ దోపిడీ గురయ్యే ఒక సామాన్య జీవి. అటువంటి కార్మికుడు కూడా కాళ్ళను ఎగరేసేలాగా, గుండె ధైర్యం నిలబడేలాగా చేస్తుంది మన ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ప్రతి పార్టీకి యూనియన్లు జెండా మోసే కార్యకర్తలాగే ఉంటారు. కానీ మన పార్టీ యూనియన్లు ప్రజలకి, కార్మికులకి సేవ చేసే యూనియన్లుగా మారుతూ ఉన్నాయి. దానికి మూల కారణమైనటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి ఈ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం వారధిగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మేడే స్ఫూర్తితో కార్మికులకు మరింత భరోసా కల్పించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మిక హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నడు రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది, కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ, మండుటెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చెయ్యాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజున చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ
ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో టీ ఫైబర్ నెట్ ద్వారా నిర్వహిస్తున్న సూపర్ సమ్మర్ క్యాంప్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు నేర్చుకుంటున్న ప్రాజెక్టులను పరిశీలించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో కనిపిస్తున్న సృజనాత్మకత, కొత్త ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో గొప్ప ఇంజనీర్లుగా ఎదుగుతారని అన్నారు. రోబోటిక్స్, ఆటోమేటిక్, సెన్సార్ సాంకేతికతతో చిన్నారులు రూపొందించిన మూన్ ల్యాండింగ్ యంత్రం విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. టీ ఫైబర్ నెట్ ద్వారా 5 రోజుల ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల నుంచి 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి విద్యార్థులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యార్థులకు, చిన్నారి విద్యార్థులకు కూడా అధునాతనమైన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈరోజు సూపర్ సమ్మర్ క్యాంపులు టీ ఫైబర్ ద్వారా వివిధ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మంథనిలో జరుగుతూ ఉన్న ఈ టీ ఫైబర్కు సంబంధించిన సూపర్ సమ్మర్ క్యాంపులకు సంబంధించి కంప్యూటర్ పరంగా ఈరోజు ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ వాటిని పూర్తి స్థాయిలో ఒక పరంగా వారి చిన్న వయసు నుంచే వారికి అవగాహన ఇవ్వాలని, వారికి ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలు వెలికి తీయాలని, ఒక పరంగా ఏఐని ఉపయోగించుకొని ఈరోజు చిన్నారులందరూ కూడా వీరు ప్రభుత్వ పాఠశాలలు, దగ్గరున్న ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ మంథనిలో నడుపుతూ ఉన్న టీ ఫైబర్ ద్వారా నడుపుతూ ఉన్న ఈ సూపర్ సమ్మర్ క్యాంప్ నిర్వహించి దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. చిన్నారుల ఆలోచన విధానం చూస్తూ ఉంటారు. వారికి ఉన్న సృజనాత్మకమైన, వారికి ఉన్న కళ, ఆలోచనలు చూస్తూ ఉంటారు. రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శనీయంగా ఒక సూపర్ ఇంజనీర్గాను, ఒక సూపర్ ఆస్ట్రోనాట్గాను, రేపు రాబోయే కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో ముందుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ చూపెడతా ఉన్న రోబోటిక్ పరంగా సెన్సార్స్ని ఉపయోగించుకొని మూన్ ల్యాండర్ని ఇక్కడ తయారు చేయడం అనేది ఈ చిన్నారులందరూ కూడా చేస్తూ 3 రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నం. రేపు అందరూ కూడా ఈ రోబోటిక్స్ ద్వారా మూన్ ల్యాండర్ని చేస్తూ ఉన్నారంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విధమైన ప్రయోగం జరుగుతుందని వీళ్ళు కూడా అనుకోలే, మా చిన్నారులు కూడా అనుకోలే, మా మంథనిలో ఈ మారుమూల ప్రాంతంలో అనుకోలే. వీరందరికీ కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రైవేటు స్కూల్లో వారికంటే మెరుగైన రీతిలో ఇలాంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమంతో పాటు వీరందరూ కూడా టీ ఫైబర్ ద్వారా టీచర్స్ వచ్చారు, సూపర్ టీచర్స్ వచ్చారు.
మెంటర్స్గా వచ్చారు. వాట్ దే ఆర్ డూయింగ్? సూపర్ టీచర్స్ ఆర్ క్రియేటింగ్ క్రియేటర్స్. రాబోయే కాలంలో ఒక సృజనాత్మకంగా క్రియేషన్ని తీసుకురావాలనే ఆలోచన ఇవ్వడానికి వారందరూ కూడా వచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ స్కూల్లో నిర్వహించిన అభినందన సభలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిహెచ్ లిఖిత 598 మార్కులతో అత్యుత్తమ ఫలితం సాధించగా ఎల్లాల భావన 595 మార్కులు సాధించింది. మొత్తం 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. విద్యార్థుల విజయాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి గర్వకారణమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ విజయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గం రూరల్ ఏరియాలో స్టేట్ సెకండ్ ర్యాంకు తెచ్చుకోవడం అనేది చిన్న విషయమే కాదు. అంటే 598 మార్కులు తోటే పాప డెఫినెట్గా వాళ్ళు కూడా నీ నుంచి నేర్చుకునేది ఇంకా చాలా ఉంటుంది. అలాగే తర్వాత మళ్ళీ 595 ఎల్లల భావన కూడా ఉంది. అలాగే మన హాస్యప్రియ, అలాగే మన్విత, జస్విత 595 నుంచి 591 మార్క్స్ వరకు దాదాపు వాళ్ళు కూడా అంటే ఒక 7-8 మార్కులు తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ నుంచి కూడా మంచి ర్యాంక్స్ సాధించున్నారు. ఒక 2-3 కిడ్స్ కూడా. వీరందరికీ కూడా దాదాపుగా అందరికీ కూడా ఒక తలా 10,000 క్యాష్ ప్రైజ్ నేను మా ఫ్యామిలీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి క్యాష్ ప్రైజ్ ఇస్తాం. అలాగే మన రత్నం గారు కూడా వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వారు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ స్కూల్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి ర్యాంకులు సాధించి నెల్లూరు జిల్లాకే ఒకసారి జిల్లాలోనే మంచి స్కూల్ కింద, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ స్కూల్స్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. పబ్లిక్ స్కూల్స్లో కూడా మోడల్ స్కూల్స్లో చదివిన వాళ్ళకు కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా, కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాను. మీరందరూ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చారు. రూరల్ ఏరియాకి మేము కూడా వీటిగా ఉన్నాం ఇక్కడ. తర్వాత ఈ 5 పిల్లలు కూడా నాది స్మార్ట్ ఫోన్ ఆడుతున్నారమ్మా. మీరందరూ స్మార్ట్ ఫోన్స్ అసలు లేవు. ఎవరో చెప్తున్నారు, నేను చెప్తున్నా. ఇది అబద్ధాలు చెప్తున్నారు కదా మీరు. పేరెంట్స్ దగ్గర ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వాడకూడదని ఏం లేదమ్మా. ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎరువుల కొరత లేకుండా బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఎరువుల డైవర్షన్, అక్రమ రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2026 సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సరిపడా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సబ్సిడీ యూరియా పరిశ్రమలకు మళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమన్నారు. టెక్నికల్ గ్రేడ్ యూరియా వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎరువుల అక్రమ రవాణా నివారణకు పోలీస్, విజిలెన్స్, ట్రాన్స్పోర్ట్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాలు, గోదాములు, తయారీ యూనిట్లపై రోజువారీ తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపుతో రైతులకు లాభదాయకమైన వ్యవసాయ సాగు అందించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్ అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి దిగుమతుల అవసరాన్ని తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ వంటి పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో కనీసం 10 హెక్టార్ల విస్తీర్ణంలో క్లస్టర్ విధానాన్ని అమలు చేసి రైతులకు సమగ్ర సహాయం అందించనున్నట్లు తెలిపారు.
చిన్న సన్నకారు రైతులు, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్టిఫైడ్ విత్తనాలను 50% సబ్సిడీతో అందించడంతో పాటు డీబీటీ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే సమగ్ర పోషక నిర్వహణ, జీవ ఎరువుల వినియోగం, పంటల మార్పిడి, యాంత్రీకరణ వంటి ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పేకాట శిబిరాలు, గంజాయి స్థావరాలు నేరాలకు నిలయంగా మారిన ప్రాంతాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, డ్రోన్ టీంలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చిన్నమండం మండలంలో పేకాట శిబిరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి 16 ద్విచక్ర వాహనాలు, 16 మొబైల్ ఫోన్లు, 1,88,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పాత నేరస్తులు, పేకాట స్థావరాలు, గంజాయి విక్రేతలు మరియు వినియోగదారులపై నింగి నుంచి నిరంతర నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. నిర్జన ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. పొట్టకూటి కోసం పక్క జిల్లాకు వచ్చి పనిచేసి తిరిగి స్వగ్రామానికి వెడుతుండగా విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 2 రోజువారీ కూలీలు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన షరీఫ్, అలాగే చాగలమర్రి మండలం కృష్ణంపల్లికి చెందిన నరసింహులు, ఇమాం ఖాసిం అనే 3 యువకులు గృహ నిర్మాణ పనుల కోసం శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెడుతున్న సమయంలో ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షరీఫ్, నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఇమాం ఖాసిం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేము టైల్స్ వర్క్ చేసేవాళ్ళం. చిన్నంగల్ నుంచి పనికి వచ్చినాం. ఒక పిల్లోడు చాగలమారి, ఇంకో పిల్లోడు కృష్ణంపల్లి అన్నమాట. ఇంకా పని ఈ రోజు లాస్ట్ రోజు అయిపోవాలని కొద్దిగా ఇంటి ఓనర్ కొంచెం ప్రెజర్ పెట్టి హైప్ చేయాలని ఇంకా హైప్ చేసినాం. అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాం. ఇంటికి వెళ్తుంటే దూర మార్గాన వెళ్దామని వెళ్తున్నాం. మేము వెళ్తుంటే అన్న నాకు అక్కడ కొంచెం తెలిసిన మనిషి ఉన్నాడు, 1 నిమిషం బండి అటు సైడ్ తిప్పుతావా, 1 నిమిషం మాట్లాడుతుంటే, వద్దు షరీఫ్ ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళిపోదాం, మనకి ఇంటికి వెళ్ళిపోదాం అంటే, లేదన్నా 1 నిమిషం ఆపునా, అది మాట్లాడొద్దాం, తిప్పునా అన్నాడు. అంటే సరే తిప్పుతున్నాం అని బండి సైడ్కి పెట్టుకుంటే, ఉన్నా నాకు పాస్కి వస్తుందని కళ్యాణ మండపం సైడే పాస్కి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమన్నా అటు సైడ్ నువ్వు బండి తిప్పుకొని ఉండు, నేను వస్తాను అని చెప్పాడు అతను. అటు సైడ్ తిప్పిన తర్వాత ఇంకో పిల్లడు నా బండిలో ఉన్నాడు. ఉండింటే నాకు పాస్కి వస్తుంది అంటే, సరే తమ్ముడు వేసుకో అని చెప్పి పాస్కి నేను కూడా పాస్కి వేసే లోపల అటువైపు ఉండే పిల్లడు ఎప్పుడు వచ్చాను నాకైతే గుర్తు లేదు. ఇంకా మేము పాస్కి ఇలా తిరిగే లోపల ట్రాక్టర్ వచ్చేసి గుద్దేసింది. మాకు సైడ్కి ఉన్నాం మేము, చాలా గుద్దేసి వెళ్ళిపోయింది. నాకు ఊపి రాలేదు. ఫస్ట్ ఇక్కడ నచ్చి కొంచెం రుద్దుకున్న తర్వాత నాకు ఊపిరి అందింది. రుద్దుకున్న తర్వాత ఇంకా పిల్లలకు లేపుతున్నా నేను, లేండి షరీఫ్ లే తమ్ముడు లే అంటున్నా. ఇంకా నాకేం అర్థం కాలేదు. కాపాడండి ఆడ కూర్చొని నడుస్తున్న రక్తం మొత్తం ఇక్కడ నాకు పగిలిపోయి
మొత్తం బ్లడ్ మొత్తం రక్తం కారిపోతుంది. నాకు ఏం అర్థం కాలేదు. నేను వాళ్ళ కోసమని నేను కూడా చనిపోయి ఉండాలి. ఏమంటే కొంచెం గుండె ధైర్యం, నన్ను పిల్లలు ఉన్నారు నా వెనకాల, వాళ్ళ కోసమని నేను లేచినట్టు ఉన్నా అంతే. లేదా నేను కూడా చనిపోయేటోనే. వాళ్ళ కోసమే నాకు కొంచెం ఊపిరి అందింది. వాళ్ళకి ఎంత లేపినా కూడా లేదు. నేను చాలా సైడ్కి ఉన్నాం. అటువైపు ఉన్నప్పుడు ఇటువైపు ఎప్పుడు వచ్చినాడో తెలియదు. అసలు ట్రాక్టర్ని ఇలా తలకాయ తిప్పే లోపల ఓన్లీ టాలీ లేదు దానికి, ఎర్రాది ట్రాక్టర్ ఎర్రాది గుద్దేసి వెళ్ళిపోయింది. ఎంత అనే లోపల నేను పడిపోయినా అనే లోపల ఇంకా వాడు అలా ఇలా తిప్పుకుంటానే వెళ్ళిపోయినాడు వాడు. గ్యాస్ ధరల పెంపుతో పాటు త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై కొత్త తరహా భారం మోపుతోందన్నారు. ఇది ప్రజలపై నిలువుదోపిడీ అని ఆరోపించారు. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను కూడా లీటర్కు 5 నుంచి 10 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని, దీనివల్ల మధ్యతరగతి పేదలపై మరింత ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను మతాల పేరుతో విభజిస్తూ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. జీవన వ్యయం పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తన సహజ సిద్ధమైన ధోరణిలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సహజ సిద్ధంగా క్రూర పాలనను తిరిగి ప్రారంభించింది. ప్రజలను పీడించడం, ప్రజలను నిలువు దోపిడీ చేయడం, ప్రజలను వంచడం, ముస్లిం మైనార్టీలపై దాడులు చేయడం, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులను హతమార్చడం, మహిళలపై అఘాయిత్యాలు చేయడం ఇత్యాది నేరమైన ఘోరమైన పరిపాలన చేస్తున్న ఈ దరిద్రపు గొట్టు దద్దమ్మ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి జీవన వ్యయం పూర్తిగా అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఈ భారాలతో మోయలేక చేస్తుంటే, మరోవైపు వాణిజ్య సిలిండర్ను అమాంతంగా ఏకంగా ఇష్టం వచ్చినట్లు 993 రూపాయలు, అంటే దాదాపుగా 1000 రూపాయలు పెంచేశాడు. పర్యవసానంగా దేశంలోని మధ్యతరగతి, పేదలు, ఇతర వర్గాల వారు గ్యాస్ ద్వారా నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, వెల్డింగ్ షాపులు, తమ వృత్తులు చేసే వారు పూర్తిగా గ్యాస్ ఆధారిత పనులతో జీవనం సాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు అమాంతంగా ధరలు పెంచేయడం వల్ల ప్రస్తుతం దేశంలో 3,300 రూపాయలకు వాణిజ్య సిలిండర్ చేరిపోయింది. దీంతో నిరుద్యోగం మరింత తాండవించే ప్రమాదం ఉంది. రెస్టారెంట్లు, హోటళ్ళు, సాధారణ వ్యాపారాలు మొత్తం మూతపడే దరిద్రపు గొట్టు పరిస్థితిని తీసుకొచ్చాడు మోడీ. నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ధరల పెరుగుదలపై నోరు విప్పాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇందుకు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఎల్పిజి సిలిండర్, అంటే గృహాలకు వినియోగించే సిలిండర్లను కూడా సుమారు 50 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచడానికి నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు
దేశాన్ని నరకకూపంలా మారుస్తున్నాడు. ఇది చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ తన వంతు పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో డైనమిక్ లీడర్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఈ ఫాసిస్టు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే చంద్రబాబు నాయుడు కూడా కొమ్ము కాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఈ ధరల పెరుగుదలపై ఆందోళనలు చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సోమవారం వరకు సాగుతాయి. ఇందులో భాగంగా అమ్మవారికి నిన్న ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు, విశేషమైన అలంకారంతో నిర్వహించారు. రాత్రికి అమ్మవారిని ప్రత్యేకించి అలంకరించిన రథంపై రాక్షస వాహనంపై ఎల్లమ్మ తల్లిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒంటిమిట సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిద్ధవటం ఎస్ఐ హారిక సమక్షంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వైశాఖ మాసం పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి స్వామివార్లకు విశేషమైనటువంటి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాయచోటు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్త జనాలతో నిండిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అన్నదాన కార్యక్రమం కూడా భక్తులకు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. చింతిత మనోరథావాప్తి అర్థం మమ గృహే లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.